హాయ్ హలో నమస్కారం, నేను మీ కుమార్ గౌన. వెల్కమ్ టు మై నాలెడ్జ్ మీకోసం యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో కేజీబీవీ టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తానికైతే 604 పోస్టులకు అయితే ఈరోజు కేజీబీవీలో టీచింగ్ నాన్ టీచింగ్ ఆన్లైన్ అప్లై చేసుకోవడం కోసమే డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారం అయితే పొందుపడడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో చివరి వరకు చూసి, ఇంకా ఎవరైతే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే సబ్జెక్టులోకి వెళ్తే ముందు మనకు కేజీబీవీ ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ దాంట్లో నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీంట్లో వచ్చేసి టైప్ 3 అండ్ టైప్ 4 అనే విధంగా 2 విభాగాల్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టైప్ 3లోకి వచ్చేసి ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్ అనే పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా టైప్ 4 కిందకి వచ్చేసి వార్డెన్ అండ్ పార్ట్ టైం టీచర్స్, ఈ 2 రకాల నోటిఫికేషన్లు అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 604 పోస్టులు ఉన్నవి. కానీ ఆ పోస్టులు ఏ విధంగా ఉన్నవి, ఎవరెవరికి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనం కింద క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే టైప్ 3లో వచ్చేసి టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 342 పోస్టులు ఉన్నవి. అదేవిధంగా నాన్ టీచింగ్ వచ్చేసి 44 పోస్టులు, మొత్తం 386 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టైప్ 4 వచ్చేసి 165 పోస్టులు టీచింగ్. అదేవిధంగా నాన్ టీచింగ్ వచ్చేసి 53 పోస్టులు, మొత్తం 218 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం చూసినట్లయితే టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 507, నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 107 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 604 పోస్టులకి అయితే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే మనకి ప్రిన్సిపల్ టీచింగ్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్, ఓకే, దానికి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పీజీటీఎస్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఇవి కాంట్రాక్ట్ బేసిక్లో 163 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఆర్టీఎస్ టీచింగ్ స్టాఫ్, అది కాంట్రాక్ట్ బేసిక్లో మొత్తం 165 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే పీఈటీఎస్ టీచింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ బేసిక్లో మొత్తం 4 పోస్టులు, కేవలం 4 పోస్టులు మాత్రమే అక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ టీచింగ్ వచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి అకౌంటెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఇది అవుట్ సోర్సింగ్లో దీన్ని భర్తీ చేయడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ కేటగిరీలో 44 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్ టైం టీచర్, ఇది టీచింగ్ స్టాఫ్, ఇది కూడా అవుట్ సోర్సింగ్లో 165 పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డెన్ వచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్, ఇది కూడా అవుట్ సోర్సింగ్ కేటగిరీలో 53 పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు శ్రీకాకుళం మొదలుకొని నంద్యాల వరకు మొత్తం 21 జిల్లాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మొత్తం 604 పోస్టులకి. ఓకే, ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన అర్హతలు, ఓకే, చివరి డేటు, వయసు గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు సెప్టెంబర్ 24 తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషను ఫీజు పేమెంట్ చేయడం కూడా కాదు, సెప్టెంబర్ 26 నుంచి మొదలైంది. ఓకే, అయితే ఈ ఆన్లైన్ పేమెంట్ కానీ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయడం కానీ చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 10వ తారీఖు చివరి తేదీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 10వ తారీఖు లోపు తప్పకుండా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే మెరిట్ లిస్ట్, మనకు ఫైనల్ మెరిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మెరిట్ లిస్టు మనకి రిలీజ్ చేస్తారు. మన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 17 తారీఖు నుంచి 2024 నుంచి 18 అక్టోబర్ 2024 వరకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్టు 19వ తారీఖు లోపు ఇవ్వడం జరుగుతుంది. అయితే 19వ తారీఖు నుంచే 18 వెరిఫికేషన్ అయిపోయింది, 19వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మొదలవుతుంది. అక్టోబర్ 19 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఓకే, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా 21వ తారీఖు అక్టోబర్ 21వ తారీఖు ఫైనల్ మెరిట్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్టు తర్వాత ఎవరైనా గ్రీవెన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఏమైనా తప్పులు పొరపాట్లు జరిగినాయి, మాకు అన్యాయం జరిగిందన్న వారికి ఆ గ్రీవెన్స్ చేసే అవకాశం కూడా అక్టోబర్ 21 తారీఖు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో ఫైనల్ మెరిట్ లిస్టు అక్టోబర్ 22వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది.
ఆ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత 23వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమము 24వ తారీఖు అక్టోబర్ 24వ తారీఖు రిపోర్ట్ ఇచ్చి మీకు ఎక్కడైతే అలాట్ అయిందో ఆ కాలేజీలో ఆ స్కూల్లో డైరెక్ట్ డ్యూటీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది చాలా తక్కువ సమయంలోనే. ఓకే, ఈ అవకాశం ప్రతి ఒక్కరిని నిరుద్యోగులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అయితే వయసు ఏ విధంగా ఉందంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 42 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఓకే, 42 సంవత్సరాల లోపు వారు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అర్హులు. అయితే మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి మాత్రం మ్యాక్సిమం లిమిట్ 5 ఇయర్స్ కలిపి 47 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు వచ్చేసి 52 సంవత్సరాల వరకు, అంటే దగ్గర 10 సంవత్సరాలు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 52 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్ సర్వీస్ ఉమెన్ అండ్ మ్యాక్సిమం వాళ్ళకి ఎక్స్ సర్వీస్లో ఉండే ఆర్మీ వాటిలో ఉండేవారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే కూడా 45 సంవత్సరాలు, అంటే వాళ్ళకి 3 సంవత్సరాలు అదనంగా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరి యొక్క వయసును కూడా చూసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. అయితే క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి? ప్రిన్సిపల్కి వచ్చేసి ప్రిన్సిపల్ క్యాండిడేట్ షుడ్ బి పాస్డ్ పీజీ అండ్ బీఈడి ఎంఏ ఎడ్యుకేషన్. ఓకే, అదేవిధంగా పీజీటీ క్యాండిడేట్స్ వచ్చేసి పీజీటీ క్యాండిడేట్స్ సంబంధించిన సబ్జెక్ట్లో బీకామ్ తప్పకుండా క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా బీఈడి బీఈడి క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ పీజీటీ వచ్చేసి తప్పకుండా పీజీలో ఏదో ఒక డిప్లొమా చేసి ఉండాలి. సంబంధించిన సబ్జెక్ట్లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి పీజీటీ వాళ్ళు. ఓకే, అదేవిధంగా సిఆర్టీలో అప్లై చేసుకున్న వారికి తప్పకుండా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా పీజీ కూడా చేసి ఉండాలి. తర్వాత బీఈడి చేసి ఉండాలి. కన్సర్న్ సబ్జెక్ట్లో దానికి సంబంధించిన సబ్జెక్ట్లో బీఈడి అయితే చేసి ఉండాలి. తర్వాత పీఈటీ క్యాండిడేట్ వచ్చేసి తప్పకుండా డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా పీఈడి ఆర్ బీపీఈడి ఎంపీఈడి ఈ 3 కోర్సులు ఏదో కోర్స్ చేసి ఉండాలి. ఓకే, తర్వాత వార్డెన్కి వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ బీఈడి ఎంఏ, బీఈడి లేదా ఎంఏ. ఓకే, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ చేసి ఉండొచ్చు లేదా బీఈడి కూడా చేసి ఉండొచ్చు వార్డెన్కి. అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ వచ్చినట్టే బీఎస్సీ మ్యాథ్స్ అండ్ బీఈడి ఎంఏ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఓకే, ఇది పార్ట్ టైం టీచర్స్ అన్నమాట. ఫర్ అకౌంటెంట్కి వచ్చేసి బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ తప్పకుండా పాస్ అయి ఉండాలి. ఈ విధంగా క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నిరుద్యోగుల యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అయితే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు తప్పకుండా 250 రూపాయలు ఫీజు అయితే మనము తప్పకుండా ఆన్లైన్లో ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎస్టీలకు, ఎస్టీకి, బీసీకి ఎక్కడైతే తగ్గించే అవకాశం కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు మనకి. ప్రతి ఒక్కరికి 250 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క బీఈడి చేసిన లేదా బీకామ్ అయిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం మహిళల కోసమే ఈ నోటిఫికేషన్ ఉంది. కేజీబీవీ ఆడపిల్లల కళాశాల కాబట్టి తప్పకుండా కేవలం ఇది మహిళల కోసమే రిలీజ్ చేయబడిన నోటిఫికేషన్ కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే www.kgbv ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.